నమస్కారం జే న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 6వ రోజు కొనసాగుతున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర భారీగా తరలి వస్తున్న ప్రజానికం మొదటి జాబితాను విడుదల చేసిన ఏపీ కాంగ్రెస్ కడప పార్లమెంట్ నుండి ఎన్నికల బరిలో నిలిచిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు కేంద్ర మంత్రి నుండి కార్పొరేటర్ స్థాయికి దిగజారాడని విమర్శ సుజనాపై ఆసిఫ్ గెలిచి చరిత్ర సృష్టిస్తాడని ధీమా రాష్ట్ర వ్యాప్తంగా మండుతున్న ఎండలు నేటి నుండి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచన ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో వైసీపీ అధినేత సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల నుండి భారీగా స్పందన లభిస్తోంది దారి పొడవునా గజమాలతో ఘనస్వాగతం పలుకుతున్నారు ప్రజలు బస్సు యాత్ర ద్వారా ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతున్నారు జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటికి 6వ రోజుకు చేరుకుంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర 6వ రోజుకు చేరుకుంది టిప్పు సుల్తాన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు సభ అనంతరం నిమ్మనపల్లి క్రాస్ బోయకొండ క్రాస్ చౌడేపల్లి సోమల మీదుగా అమ్మగారిపల్లె శివారుకు బస్సు యాత్ర చేరుకుంది రాత్రి అక్కడే బస్ చేస్తారు సీఎం వైఎస్ జగన్ కాగా వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి సత్యసాయి జిల్లా చీకటి మునిపల్లె స్టే పాయింట్ దగ్గర ఏపీ సీఎం జగన్ సమక్షంలో పలువురు నేతలు పార్టీ కండువా కప్పుకున్నారు బీజేపీ సీనియర్ నేత రాజంపేట జిల్లా మాజీ అధ్యక్షుడు ఆప్నా స్టేట్ అధ్యక్షుడు ఏబీ సుబ్బారెడ్డి వైసీపీలో చేరారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మొదటి జాబితాని ఏఐసీసీ ఇవాళ విడుదల చేసింది మొత్తం 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కడప లోక్సభ నుంచి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పోటీ చేయనున్నారు కాంగ్రెస్ మొదటి జాబితాని ఏఐసీసీ ఇవాళ విడుదల చేసింది కడప లోక్సభ నుంచి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కాకినాడ నుంచి పల్లం రాజు రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేస్తారు కర్నూలు నుండి రాంపుల్ల యాదవ్ బరిలో దిగనున్నారు ఏపీతో పాటు ఒడిశా వెస్ట్ బెంగాల్ ఎంపీ అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది చింతలపూడి కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థిగా ఎలీజా పోటీకి దిగుతున్నారు ఆయన ఇటీవలే వైసీపీని వీడి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే నంది కొట్కూరు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్థర్కు టికెట్ దక్కింది ఆయన కూడా వైసీపీని వీడి కాంగ్రెస్లో చేరిన నేతే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్పై మదేపల్లి సత్యానందరావు పోటీ చేయనున్నారు కుప్పంలో చంద్రబాబుపై ఆవుల గోవిందరాజులు పోటీ చేస్తారు నగరిలో రోజాపై పోచారెడ్డి రాకేష్ రెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దింపుతోంది సింగనమల నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పోటీ చేస్తున్నారు ఇంత తెలిసి కూడా ఇంత ఘోరమని తెలిసి కూడా ప్రజలు హర్షించరు అని తెలిసి కూడా ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి జగనన్న గారు టికెట్ ఇస్తారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలో ఆలోచించాను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను అలాగే వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అయ్యుండి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం లక్ష్మణుల్లాగా ఎంత అన్యూన్యంగా ఉండేవాళ్ళో ఎంత నమ్మకంగా ఒకరికొకరు ఉండేవాళ్ళో ప్రజలందరూ చూశారు రాజశేఖర రెడ్డి గారి మాటను వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ జవదాటలేదు అలాంటి వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరిక చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలి అని నా దగ్గరికి వచ్చి దాదాపు 2 గంటల పాటు నువ్వు ఎంపీగా నిలబడాలమ్మా అని నన్ను ఎంతగానో ప్రాధేయపడ్డారు ఆయన చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలని కానీ ఆ రోజు నాకు అర్థం కాలేదు ఎందుకు నన్ను ఇంతగా ప్రలోభ పెడుతున్నారు ఎందుకు నన్ను ఇంతగా నిలబడమని అడుగుతున్నారు ఈరోజు ఆలోచిస్తే అర్థమవుతుంది కానీ ఇంత జరిగినా కూడా వివేకానంద రెడ్డి మీద కక్ష కట్టినట్టుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఈరోజు అదే హంతకులకు అండగా నిలబడ్డవాడు జగనన్న గారు మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి విషయంలోనే నేను న్యాయం చేయలేకపోతే ఇక ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి బిడ్డ సునీత న్యాయం కోసం ఈ రోజు వరకు కూడా కోర్టు తిరుగుతుంది
గడప గడప తిరుగుతుంది. ఎక్కడ వీలైతే అక్కడ న్యాయం చేయండి, న్యాయం చేయండి అని ఇప్పటి వరకు కూడా అడుక్కుంటూనే ఉంది. అసలు కనికరం లేదా? అసలు వాళ్ళని హంతకులు అంటున్నారే, అసలు మీకు హృదయం అన్నదే లేదా? దిగజారుడు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సుజనా చౌదరి అని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. కేంద్ర మంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి కార్పొరేటర్ స్థాయికి దిగజారాడని విమర్శలు చేశారు. లోకేష్, పవన్ కళ్యాణ్ల నుండి పశ్చిమ సీటును కొనుక్కున్నాడని ఆరోపణలు గుప్పించారు. సుజనాపై ఆసిఫ్ అఖండ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టిస్తాడని వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్, కార్పొరేటర్ అర్షద్, మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి విజయవాడ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని పర్యటించారు. డివిజన్లోని ప్రతి గడపకు తిరుగుతూ వైసీపీకి మరోసారి పట్టం కట్టాలని పశ్చిమ నుండి ఆసిఫ్ను విజయవాడ పార్లమెంట్ నుండి తనను గెలిపించాలని కోరారు. అనంతరం నాని మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ఎన్టీఏ అభ్యర్థి సుజనా చౌదరిపై భారీ మెజారిటీతో ఆసిఫ్ గెలిచి చరిత్ర సృష్టిస్తారని పేర్కొన్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మైనారిటీ వ్యక్తికి జగన్ పశ్చిమ సీటు కేటాయించారని అన్నారు. లోకేష్, పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకుని బీసీలను, మైనార్టీలను మోసం చేసే విధంగా ధనవంతుడైన సుజనా చౌదరి పశ్చిమ సీటు కొనుక్కున్నాడని ఆరోపణలు చేశారు. డబ్బుతో ఏదైనా చేయవచ్చునని వాళ్ళు భావిస్తున్నారని, కానీ అది నిజం అవ్వదని అన్నారు. సొంత విమానంలో వచ్చి ప్రజలకు డబ్బులు ఇస్తే గెలిచేయవచ్చు అనుకోవడం సరైంది కాదన్నారు. బీజేపీ పార్టీలో ఉన్న చంద్రబాబుకు తొత్తులా సుజనా పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. పెన్షన్లు పెద్దవాళ్ళకి పెన్షన్లు ఇచ్చి వెళ్తున్నటువంటి పరిస్థితి చూసాం. నిన్న మేము ఇవాళ ప్రచారానికి వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారు. మాకు వాలంటీర్ రాలేదు, మా ఇంటికి పెన్షన్ రాలేదు, అట్లాగే మాకు మందులకి వాటికి డబ్బులు అయిపోయినాయి, మేమేం చేయాలని పెద్దవాళ్ళంతా కూడా బాధపడుతున్నారు. వీటన్నిటికీ ఇంత కుట్రకే కారణం ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ సుజనా చౌదరి, ఈ కామినేని శ్రీనివాసు, ఏదైతే మాజీ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారో వీళ్ళందరూ కూడా కారణం. వీళ్ళు కక్ష కట్టి మొదటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థ మీద విషం జిమ్ముతున్నారు. ఇవాళ చూపించారు. రేపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రాడు, పొరపాటును కూడా వచ్చే పరిస్థితి. ఎందుకంటే అతను 24 ఎలక్షన్ల తర్వాత నేను మొదటి నుంచి చెప్తున్నా, టీడీపీ ఆఫీస్ తాళం వేసుకుని వాళ్ళకి సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోతాడు చంద్రబాబు నాయుడు అతను కొడుకని. ఆ ఓటు కూడా వృధా. పేదలు అసలు ఇవాళ వాలంటరీ వ్యవస్థని చాలా చక్కగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కరోనాలో చూసాం. వాళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్గా డాక్టర్లకి, నర్సులకి కంటే ముందు ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఈ రాష్ట్రంలో కరోనా నుంచి ప్రజలను రక్షించారంటే వాలంటీర్లు. దాని మీద మొదటి నుంచి విషం చెబుతూ ఇవాళ చూస్తే నిజంగా కూడా ఈ 2 నెలల ముందే చంద్రబాబుకి ఓటేస్తే రేపు వాలంటీర్లు ఉండరు, సచివాలయ వ్యవస్థ ఉండదు, ఈ విలేజ్ హాస్పిటల్స్ ఉండవు, ఆర్బీకేలు ఉండవు, ఏమి ఉండవు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంస్కరణలన్నీ కూడా రద్దు చేస్తాడనే దానికి ఇదే నిదర్శనం. కాబట్టి ప్రజలు ఆలోచించుకుని వాళ్ళ ఓటు వృధా చేయొద్దనేది నా మనవి. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్ అబ్దుల్ అర్షద్ గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో వెళ్ళి మేము సమస్యలు అడుగుతుంటే వాళ్ళందరూ పెద్దవారు, వయసు పైబడిన వారు ముందుకొచ్చి, అయ్యా మాకు నిన్న పెన్షన్ రాలేదు, అయ్యా మాకు ఏ ఒక్క ట్యాబ్లెట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు మా దగ్గర, మేము ఎలా బతకాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు వికలాంగులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి అనేక మంది వచ్చి బయటకు వచ్చి మాకు చెప్పడం జరుగుతుంది. వీటన్నిటికీ మూలకారకుడైన చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కావాలని చెప్పేసి కావాలని ప్రజలకి ఇబ్బంది పెట్టే విధంగా పెన్షన్ ఎవరికి రానివ్వకుండా అడ్డుపడిన నాయకుడు ఎవడు ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. మరి ఈరోజు ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో 12-13 డివిజన్లు కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతం పైనుంచి వృద్ధులు ఎలా దిగి వస్తారు, అలాగే వికలాంగులు ఉన్నారు, మానసిక వ్యాధులు ఉన్నారు, కిడ్నీ వ్యాధులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నానా అవస్థలు పడి నిన్న చాలా ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు పెన్షన్ వస్తుందా రాదా, మాకు అసలు మా పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళు ఒకటే, మేము వెళ్ళిన ప్రతి చోట వాళ్ళందరూ బాధపడుతున్నారు. అమరావతి అన్న విధంగా గత 5 ఏళ్ల పాలన అన్నది దుష్ట పాలన, దుర్మార్గ పాలన అన్నది మనకు ఆంధ్రప్రదేశ్లో మనం చూసాము. అలాంటి ఒక పాలన, అలాంటి ఒక దిక్కుమాలిన పాలన అన్నది మళ్ళీ రాకుండా ప్రజలందరూ మేల్కోవాలి. ఎందుకంటే ఎక్కడో ఢిల్లీ నుంచి ఈ పశ్చిమ నియోజకవర్గానికి ఒక వ్యక్తి రావటం జరిగింది, సుజనా చౌదరి గారు. ఈరోజు విజయవాడ నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో 12 డివిజన్ల కొండ ప్రాంతమే ఉంది. పెద్ద పెద్ద కార్లలోన పెత్తందారుల్లాగా ఢిల్లీలో తిరిగిన వాళ్ళు ఈరోజు కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఒక్క బాధలు కానీ, ఇక్కడ ఏదైతే
మనకి దిగువ తరగతిలో ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ సోదరులు ఎవరైతే ఎక్కువ శాతం ఈ వన్ టౌన్ ప్రాంతంలో నివసించడం జరుగుతుంది. మనం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూనే ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమం అనేది ఉంది. అది ప్రజలందరూ నమ్ముతున్నారు కాబట్టి మేమంతా ఇంత స్వేచ్ఛగా ఇక్కడ తిరుగుతూ ఉన్నాము. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళే మమ్మల్ని ఆనందంగా పలకరించి మాట్లాడి మీరంతా రావసరం లేదన్నా, మేమంతా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తామని చెప్పేసి వాళ్ళే అంత నమ్మకంగా చెప్పినప్పుడు మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక క్యాప్షన్ మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది. పేదవాడు పెత్తందాడని చెప్పేసి చెప్పిన మాట అయితే వాస్తవం. ఇక్కడ మన ఆసిఫ్ అన్న పేదోడే. ఇక్కడ ఆయన ఒక కార్పొరేటర్గా గెలిచి ఒక చైర్మన్గా ఉండి ఒకే పార్టీలో ఆయన నిలబడి ఆయన సీటు ఆయన తెచ్చుకున్నాడు. కాకపోతే మేమంతా సహకరించి ప్రతి ఒక్కళ్ళు కూడా బీసీలు మైనారిటీలు ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా సహకరించి మేమంతా ఓట్లేసి గెలిపిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వారం రోజులుగా టెంపరేచర్స్ పైకి పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోగా వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని ఐఎండీ అంచనా వేసింది. మరి ఏప్రిల్ మొదటి రోజునే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదే ఇప్పుడు తీవ్ర భయాందోళన రేపుతోంది. వారం రోజులుగా సూర్యుడు భగభగ మంటలు మండిస్తున్నాడు. పలు ప్రాంతాల్లో ఉదయం 11 గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయంటే సూర్యుడి విశ్వరూపం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు ఎండలు దంచుకొడుతుంటే ఇంకోవైపు వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పైగా రాబోయే 3 రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించింది వాతావరణ శాఖ. అప్రమత్తంగా ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్లో 37 మండలాలకు వార్నింగ్ ఇచ్చింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటికి రావద్దని చెబుతోంది ఐఎండీ. అసలే పరీక్షల కాలం, ఆపై బాబోయ్ అనిపించే ఎండలు. ఇలాంటి తరుణంలో విద్యార్థులకు కాస్త ఉపశమనాన్ని ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవలే రాష్ట్రంలోని స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించేసింది. ఏప్రిల్ 24 స్కూల్స్ అన్నిటికీ సెలవులు ప్రారంభం కానుండగా 2024-2025 విద్యా సంవత్సరానికి గాను జూన్ 13న తిరిగి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఏప్రిల్ 24 స్కూల్స్ అన్నిటికీ సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. సెలవుల లెక్క చూసుకుంటే సుమారు 50 రోజుల పాటు స్కూళ్లకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. ఇక ఎండల తీవ్రత దృష్ట్యా మార్చి 18 నుంచి రాష్ట్రమంతటా ఉన్న స్కూల్స్కు ఒంటిపూట బడులు నిర్వహిస్తోంది ఏపీ సర్కార్. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు జరుగుతున్నాయి. కాగా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ఏప్రిల్ 23 నాటికి పరీక్షలను పూర్తి చేసి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనుంది. చంద్రబాబు చేసిన పనికి వృద్ధులు, వికలాంగులు బాధపడుతున్నారని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, షర్మిలమ్మ అంతా కలిసి పేదల మీద కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ వారికే పథకాలు ఇస్తామని చెప్పే లోకేష్కి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. 60వ డివిజన్ బాంబే కాలనీ, ఈ బ్లాక్ తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ బేవర నారాయణ తదితరులతో కలిసి సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి జగన్ హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ ఏ గడపకు వెళ్లినా ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేస్తానని చెప్తున్నారని అన్నారు. గతంలో ఇళ్ల పట్టాల సమస్యలు చంద్రబాబు చేయలేకపోయారని, కానీ జగన్ అధికారంలోకి వచ్చాక చేసి చూపించాడన్నారు. చంద్రబాబు చేసిన పనికి వృద్ధులు, వికలాంగులు బాధపడుతున్నారన్నారు. ఇంటి దగ్గరకు వచ్చే పింఛన్ను ఆపివేయడాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, షర్మిల అంతా కలిసి పేదల మీద కక్ష సాధిస్తున్నారన్నారు. వృద్ధులను, వికలాంగులను బాధ పెట్టడం సబబు కాదన్నారు. 4 ఏళ్లుగా ఇంటికి పింఛన్ ఇస్తున్న వాలంటీర్స్ ఆపివేయడం సమంజసమా అని ప్రశ్నించారు. వాలంటీర్ లేకపోతే ఇంటి వద్దకు ఏ విధంగా పింఛన్ పంపించగలుగుతారు? 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పింఛన్ ఇంటికి పంపించావా అని ప్రశ్నించారు. లోకేష్ నిన్న సభలో మాట్లాడుతూ నేను చెప్పిన వాడికి పింఛన్ ఇవ్వాలి, మా కౌన్సిలర్ చెప్పిన వాళ్ళకే పింఛన్ ఇవ్వాలి అని అనడం ఎంత అన్యాయం అని ప్రశ్నించారు. ఉన్న పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. అందరూ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మేమందరం కూడా ఈ యొక్క కాలనీలో ఇవన్నీ కూడా బాంబే కాలనీ అన్నీ కూడా గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా వీళ్ళకి ఇల్లు ఇవ్వడం జరిగింది.
వీరందరికీ అప్పుడు పట్టాలతో ఇల్లు ఇస్తే వాటన్నిటికీ కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. వీళ్ళకి ఎక్కడికి కూడా హక్కులు కల్పించిన పరిస్థితి లేదు. అటువంటిది ఈరోజు ఈ ఇళ్ల మీద పూర్తి స్వేచ్ఛ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అవకాశం కల్పించి రిజిస్ట్రేషన్ చేశారు. కాబట్టి మేము అందరం కూడా ఆయనకే ఓటేస్తామని చెప్పిన విధంగా ప్రజల నుంచి చక్కటి సంకేతాలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి మేము జగన్ను కొట్టేస్తాం, మా పార్టీ అదే, మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు, ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్తున్నారు. నారా లోకేష్ కూడా చెప్తున్నాడు. రేపు ఉదయం కనుక మేము అధికారంలోకి వస్తే మేము చెప్పిన వాళ్ళకి పెన్షన్ ఇస్తాం, మా కార్పొరేటర్ చెప్పిన వాళ్ళకే పెన్షన్ ఇవ్వాలి, మా కార్పొరేటర్ చెప్పిన వాళ్ళకి పథకాలు ఇవ్వాలి. అటువంటి వ్యక్తికి మనం ముందుకు ఓట్లు వేయాలండి. అసలుకి నారా లోకేష్ ఓట్లు వేయాలా? వాలంటీర్లు మారుస్తారట. అదేవిధంగా జన్మభూమి కమిటీలు పెట్టి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులకే పథకాలు ఇస్తారట. సిగ్గు లేదా నారా లోకేష్ నీకు? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి నువ్వు. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఈరోజు పథకాలు ఇస్తున్నాడు. నీ తొత్తుగా పనిచేసే బుద్ధయాంకనకు కూడా రైతు పథకం ఇచ్చాం మేము. మీ పోతిన మహేష్కి ఇచ్చాం, మీ వర్లరామేకి ఇచ్చాం, మీ తరపున పోటీ చేసిన కార్పొరేట్ క్యాండిడేట్లందరూ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాం. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తే ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకి పథకాలు ఇస్తావా? 60వ డివిజను వాంబాయి కాలనీలో మా ఇన్ఛార్జ్ అయిన ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి గడప గడప తిరగడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్తే మంచి స్పందన. ఎందుకంటే వాంబాయి కాలనీ ఇచ్చి 18 ఏళ్ళు అయినా కూడా పోయిన టీడీపీ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ అనేది జరగలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాతే ఈ రిజిస్ట్రేషన్లు జరగడం అనేది జరిగింది. ఆ ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి, ఇంతకుముందు ఉన్న మన మల్లాది విష్ణు గారికి, మన ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి దక్కింది. ఇంకా కొంతమంది రిజిస్ట్రేషన్లు ఎవరైతే చేయాల్సి ఉన్నారో దానికి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు జీవోని కొద్దిగా పెంచి మాట్లాడారు. దాన్ని కూడా అవి కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. వాంబాయిలు ఇచ్చిన తర్వాత రోడ్లు కానివ్వండి, హాస్పిటల్లో కానివ్వండి, డ్రైనేజీలో కానివ్వండి, ప్రతి ఒక్క మొదటి సదుపాయము, పేదవాళ్ళకి పథకాలు. ఇంతకుముందు పింఛన్కి అయితే ఇదే వాంబాయి కాలనీ స్కూల్ సెంటర్లో 2-3 రోజులు పింఛన్ తిరగచ్చు వచ్చేది. అదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత గ్రామ వారంటీ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఇంటికి తీసుకెళ్లి పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పింఛన్ తీసుకున్న వృద్ధులందరూ కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం. భారీ మెజార్టీతో ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. పెన్షన్ల పంపిణీపై జగన్ రెడ్డి రాక్షస క్రీడకు తన తల్లి, తండ్రి వయసున్న వృద్ధులు బలవుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. జగన్ రెడ్డి వాలంటీర్లను తన స్వార్థం కోసం వాడుకుంటూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని తెలిపారు. సచివాలయ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులతో ఇంటింటికి పెన్షన్ ఎందుకు ఇవ్వరు అని నిలదీశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈసీ ఇంటింటికి పింఛన్లు పంపిణీ ఆపిందని జగన్ సొంత పత్రికలో విష ప్రచారం చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. జగన్ రెడ్డి వాలంటీర్లను తన స్వార్థం కోసం వాడుకుంటూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు అని అన్నారు. అందుకే ఈసీ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టింది అని మండిపడ్డారు. ఇంటింటికి వెళ్లి పింఛన్ ఇవ్వొద్దని ఈసీ చెప్పలేదు కదా, సచివాలయ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులతో మరి ఇంటింటికి పింఛన్ ఎందుకు ఇవ్వరు? టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమైపోయినటువంటి వైసీపీ ఇవాళ అనేకమైనటువంటి అక్రమాలకి పాల్పడుతూ ఉంది. ఈరోజు విపరీతమైనటువంటి ఎండలు దాదాపు విజయవాడ నగరంలో కానీ, అలాగే రాష్ట్రంలో విశాఖపట్నం కానీ, రాయలసీమ కానీ అన్ని ఊళ్ళలో కూడా విపరీతమైన టెంపరేచర్స్ పెరిగినటువంటి ఈ దశలో పింఛనుదారులతో జగన్మోహన్ రెడ్డి రాక్షస రాజకీయ క్రీడ ఆడుతున్నాడు. రాక్షస రాజకీయ క్రీడ. మామూలు కూడా దుర్మార్గులు. ఎందుకంటే తల్లి వయసు ఉన్నటువంటి పింఛన్లు, తండ్రి వయసు ఉన్నటువంటి పింఛన్లు, మరి వితంతువులు, అలాగే దివ్యాంగులు, కదలలేక ఇళ్లల్లో ఉండి ఇబ్బందులు పడుతూ నడవలేని వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళి పింఛన్లు తీసుకునేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ రాక్షస క్రీడలో బలైపోతూ ఉన్నారు. 2 నెలలు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉన్నాడు. 2 నెలలు. ఏప్రిల్ 1వ తారీఖు ఇవ్వాల్సిన పింఛను సాక్షి పేపర్లో 3 నుంచి పింఛను పెంపర్లని పంపిణీ అని వేశారు. మరి 3 నుంచి పంపిణీ అన్నప్పుడు
ఎందుకు మీరు డోర్ టు డోర్ ఇవ్వటం లేదు? రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ఆలస్యానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికార యంత్రాంగమే బాధ్యత వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి కుయుక్తులను రాష్ట్ర ప్రజలందరూ గ్రహించాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ సర్కార్కు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం కావాలనే పెన్షన్ల పంపిణీలో జాప్యం చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. ఏపీలో దాదాపు 1,25,000 మంది సచివాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న 66 లక్షల మంది పెన్షన్దారులకు 1,25,000 మంది సచివాలయ సిబ్బంది పెన్షన్లు సకాలంలో ఎందుకు ఇవ్వలేరని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికార యంత్రాంగం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ పెన్షన్ల పంపిణీని ఆలస్యం చేస్తోందని దుయ్యబట్టారు. పెన్షన్ల ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అధికార యంత్రాంగమే బాధ్యత వహించాలని అన్నారు. వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిందని, కానీ పలు ప్రాంతాల్లో వైసీపీ నేతలు చెప్పగానే పలువురు వాలంటీర్లు తమ విధులకు రాజీనామాలు చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని అన్నారు. వైసీపీ నేతలు చెప్పగానే రాజీనామాలు చేయడానికి వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులా లేక వైసీపీ కార్యకర్తలా అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఇవాళ పెన్షనర్లకు అందాల్సిన డబ్బులు అందకుండా ఈరోజు రాష్ట్రంలో అధికార పార్టీ అధికార యంత్రాంగం అంతా కూడా పక్క డ్రామా నడిపిస్తూ ఉన్నారు. అసలు ఇవాళ ఎన్నికల యంత్రాంగం చెప్పింది వాలంటీర్లు కాకుండా మిగతా ప్రభుత్వ యంత్రాంగం పంచమని చెప్పారు. మరి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటా ఉంది సచివాలయ వ్యవస్థల గురించి. దాదాపు 1,26,000 మంది అందులో ఉద్యోగస్తులు ఉన్నారు. రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. ఒక్కొక్కరు 50 మందికి పెన్షన్ ఇస్తే ఒక గంట చాలు, అంతే. మ్యాక్సిమం హాఫ్ డే పడుతుంది. హాఫ్ డేలో 50 మందికి పోయి ఇవ్వచ్చు. మరి సచివాలయ సిబ్బంది అందరూ కూడా గ్రామాల్లోనే ఉంటారు కదా, వాళ్ళు పోయి వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. ఎవరు ఆటంకపరిచారు? పైగా కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు వాలంటీర్లతో రాజీనామాలు పెట్టిస్తూ ఉన్నారు. నిన్నటి వరకు మీరేమంటారు, వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు అన్నారు. ఇప్పుడేమంటా ఉన్నారు, మీరు పిలిపించి రాజీనామాలు పెట్టమంటే రాజీనామాలు పెడతా ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే రాజీనామాలు పెట్టమంటే పెడతారా? నీవు కాదు, ఎవరు చెప్పినా పెట్టరు. కానీ ఇవాళ మీరు చెప్తానే వాళ్ళంతా కూడా రాజీనామాలు తెచ్చి క్యూలో నిలబడతా ఉన్నారంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాబట్టి ఆ పని చేయగలుగుతూ ఉన్నారు. రేపు వేరే కొత్త గవర్నమెంట్ వస్తే వీళ్ళని ఎందుకు కొనసాగిస్తారు ఈ రకంగా చేస్తే? చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర వల్లే నేటికి అవ్వాతాతలకు పెన్షన్ సొమ్ము అందలేదని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శలు చేశారు. టీడీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వెల్లడించారు. కరోనా కష్టకాలంలోనూ ప్రజలకు అండదండగా నిలిచింది వైసీపీ నాయకులు, వాలంటీర్లేనని ఆయన స్పష్టం చేశారు. 16వ డివిజన్ కళానగర్ ఏరియాలో తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ మాజీ కార్పొరేటర్ బహదూర్తో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ వైసీపీ ప్రభుత్వంలో చేసిన మంచిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ పాలనను ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారని అన్నారు. ప్రతి గడపకు సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందాయని వెల్లడించారు. ప్రజలు ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. టీడీపీ నేతలు చేసిన కుట్ర వల్లే నేటికి అవ్వాతాతలకు పెన్షన్ సొమ్ము అందలేదనే ఆరోపణలు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే స్థానిక నేతల కన్నుసన్నల్లో పథకాలను అందిస్తారని లోకేష్ అనడం తనను బాధించాయని చెప్పుకొచ్చారు. కుల మతాలకు అతీతంగా పథకాలు అందించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. టీడీపీ నేతలు చెప్పే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వెల్లడించారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏనాడు ప్రజల కష్టాలు తీర్చిన దాఖలాలు లేవని విమర్శలు గుప్పించారు. జగన్ సహకారంతో తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని వెల్లడించారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు సేవ చేసింది వైసీపీ నాయకులు, వాలంటీర్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఈరోజు నిజంగా ఎండల్లో నుంచుని పెన్షన్ తీసుకోవాలంటే ఒక్కసారి వాళ్ళ గురించి ఆలోచించండి. ఇన్ని చేసి మళ్ళీ ఆయన సొంత భజన బ్యాచ్ని మళ్ళీ ప్రభుత్వం దగ్గర పంపిస్తారు. వాళ్ళ ఈనాడు పేపర్లో పెద్దగా వేపిస్తారు. అరే మీరు చేసే పనులు, మీరు చెప్పే అబద్ధాలు జనాభా ఎందుకు నమ్ముతారు? ఈరోజు అదే విధంగా ఈ ప్రాంతంలో శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ ఇదివరకు గతంలో పాత 14వ డివిజన్ని దత్తత తీసుకుని అన్యాయం చేసిన వ్యక్తి గద్దె రామ్మోహన్. ఈరోజు 14వ డివిజన్ ఏదైతే విడిపోయిన తర్వాత 15, 16 ఈరోజు 16వ డివిజన్లో బహదూర్ గారు ఒక నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు
ఈరోజు రోడ్లు అవనివ్వండి, డ్రైనేజ్ అవనివ్వండి, మెట్ల మార్గాలు అవనివ్వండి, డ్రైనేజ్ అవుట్స్లో అవనివ్వండి, రిటైనింగ్ వాల్ అవనివ్వండి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు 16 డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం చేశారు. ఈరోజు రామ్మోహన్ రావు గారు నోరు తెరిస్తే అబద్ధాలు. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ పని గారు చేయకుండా, ఈ 5 సంవత్సరాలు ప్రజానీకం కోసం ఒక్క క్వశ్చన్ గారు వేయకుండా ఈరోజు నిరంతరం ఇళ్లలో కూర్చుని మళ్ళీ ఈరోజు అబద్ధపు ప్రచారాలు చేసే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవుతున్నారు. ఈరోజు మీ మీడియాలో అవనివ్వండి, మీ సోషల్ మీడియాలో అవనివ్వండి, లేకపోతే మీరు మాట్లాడే విధానం నేను ఎక్కడో చూసామన్నా మాట్లాడుతున్నారు. ఈరోజు రోడ్లు వేశారు, అవినాష్ ఎలా వేస్తారని చెప్పండి. ఈరోజు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి 674 కోట్లతో అభివృద్ధి కార్యక్రమం 16 డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి గడప గడపకు అవినాష్ గారు మరియు మా పార్టీ నాయకులు అందరం కూడా రావడం జరిగింది. ఇక్కడ ప్రతి గుమ్ము సంక్షేమ పథకంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా 100% పూర్తి చేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఓటు అడగడానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తులు ఏమి పని చేశారని అడుగుతారు. ఒక్క మంచి పని చేశామని చెప్పేసి చెప్పండి. అలాంటి వాళ్ళకి ఈ ప్రాంతానికి రావడం కానీ ఓటు అడగడానికి కానీ హక్కు లేదని చెప్పి ఆకాష్ మెడికల్ ఐఐటి అండ్ జేఈఈ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఐఏసీఎస్టీ ఇన్స్టాంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ను విద్యార్థులు వినియోగించుకోవాలని ఆ సంస్థ విజయవాడ గుంటూరు బ్రాంచ్ హెడ్ గోపి గుంటి కోరారు. ఈ ఎగ్జామ్ ద్వారా విద్యార్థులకు వచ్చిన మార్కులను బట్టి 10 నుండి 90% వరకు స్కాలర్షిప్ను అందజేస్తామన్నారు. ఏప్రిల్ 4 నుండి ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు స్లాట్ బుక్ చేసుకుని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో పాల్గొనవచ్చునని తెలిపారు. విజయవాడ బెన్ సర్కిల్ నందలి ఆకాష్ మెడికల్ ఐఐటి అండ్ జేఈఈ ఫౌండేషన్ డే స్కాలర్ క్యాంపస్ నందు సంస్థ ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఐఏసీఎస్టీ ఇన్స్టాంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆకాష్ హెడ్ వరుణ్ సోని, ఏరియా సేల్స్ మేనేజర్ రవికిరణ్, విజయవాడ గుంటూరు బ్రాంచ్ హెడ్ గోపి గుంటి, అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఐఏసీఎస్టీ ఎగ్జామ్ ద్వారా విద్యార్థులకు వచ్చిన మార్కుల ప్రకారం 10% నుండి 90% వరకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ ఎగ్జామ్కు ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదని అన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య స్లాట్ బుక్ చేసుకుని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఈ ఎగ్జామ్లో పాల్గొనవచ్చునని అన్నారు. 37 సంవత్సరాలు అపూర్వ అనుభవం ఉన్న జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా సంస్థను ఎంచుకొని విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ స్కాలర్షిప్ లాంచింగ్ మీ అందరికీ కూడా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మిమ్మల్ని ఇక్కడ పిలుచున్నాము. దీని యొక్క పేరు ఏంటంటే ఐఏసీఎస్టీ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్. అండ్ మేము ఆకాష్లో పిల్లల యొక్క జీవితాలు మార్చే విద్య యొక్క శక్తిని మేము దృఢంగా విశ్వసిస్తున్నాము. మరియు మా స్కాలర్షిప్ చొరవ ఆకాష్ ఇన్స్టిట్యూషన్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ ఈ నమ్మకాన్ని అందరికీ కూడా మంచిగా కలిగించాలని ఈ ప్రెస్ మీట్ మేము పిలుచున్నాం అన్నమాట. ఈ ఐఏసీఎస్టీ ద్వారా మేము ప్రకాశవంతమైన మనసులను గుర్తించి వారికి రివార్డ్ చేస్తాము. ఆర్థికపరమైన పరిమితులు లేకుండా వారి విద్యాపరమైన విషయాలను మరింతగా కొనసాగించే అవకాశాన్ని వారికి అందిస్తున్నాము. ఈ అర్హత కలిగిన విద్యార్థులకు అడుగడుగునా మద్దతు ఇవ్వడానికి మా మేనేజ్మెంట్ అంకిత భావంతో ఉంది. మేము స్కాలర్షిప్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా మార్గదర్శకత్వం మరియు ప్రపంచ స్థాయి విద్యా వనరులను ప్రావీణ్యతను కూడా అందిస్తున్నాము. ప్రతిభను పెంపొందించడానికి ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకున్నాము మరియు ఈ విద్యార్థులు వారి పూర్తి సామర్థ్యం గ్రహించడంలో సహాయపడడానికి కట్టుబడి ఉన్నాము. ఇంకా మా లక్ష్యం కేవలం వ్యక్తిగత విద్యార్థులకు మద్దతు ఇవ్వడమే కాకుండా మరియు ప్రతి స్టూడెంట్కి కూడా ఈ స్కాలర్షిప్ని అందించి వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తించి మా విద్యాబోధన ద్వారా వాళ్ళు కోరుకున్న ర్యాంకులు తెప్పించి వాళ్ళని ఎయిదర్ డాక్టర్స్ కానీ ఇంజనీర్లు కానీ మేము క్రియేట్ చేస్తున్నాము. విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ వీరి ద్వారా నేను తెలియజేయాలనుకున్న విషయం ఏంటంటే ఏప్రిల్ 4వ తారీఖు నుంచే మాకు క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో కోచింగ్ పార్ట్ అంతా కూడా కంప్లీట్గా మనకి స్టార్ట్ అవుతుంది.
సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే IACST అని ఆకాష్ తరపు నుంచి పెట్టి ఎగ్జామినేషన్ ద్వారా మీరు స్కాలర్షిప్ పొంది అంటే మీరు ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులను బట్టి మీరు ఆ పెర్ఫార్మెన్స్ మెజర్మెంట్స్ని బట్టి స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 90% మీకు ఈ స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు 10th చదివి ఇంటర్కి రావాలనుకుంటున్నారా, మీరు IACST ఎగ్జామ్కి మీరు ఎలిజిబుల్, మీరు వచ్చి రాసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ చదివి లాంగ్ టర్మ్ చేయాలనుకుంటున్నారా, దానికైనా సరే మీరు రావచ్చు. సో ఈ ఎగ్జామినేషన్కి ఎటువంటి ఫీజు ఉండదండి. మీరు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్యలో మేము అవైలబిలిటీగా ఉంటాం. మీరు ఏ విషయాలు కావాలన్నా కూడా బ్రాంచ్కి వచ్చి తెలుసుకోవచ్చు. ఒకవేళ IACST ఎగ్జామినేషన్ రాయాలి అనుకుంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎప్పుడైనా సరే మీరు స్లాట్ బుక్ చేసుకొని ఈ 1 అవర్ ఎగ్జామినేషన్ని ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ రాయించండి. సో ఈ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఈ విషయాన్ని గమనించుకోండి. ఖచ్చితంగా మీకు కావాల్సిన వివరాలను తెలుసుకోండి. మేము అన్ని విధాలా సహకరిస్తాము. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆకాశ సంస్థ లాంటి నేషనల్ లెవెల్లో ఒక మంచి స్టాండర్డ్స్ ఉండి సో నీట్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి కంప్లీట్గా ర్యాంకుల పరంగానే మేము ఎప్పుడు మాట్లాడామండి. దేశవ్యాప్తంగా మా ర్యాంకులు ఎక్కువ మాట్లాడతాయి. సో వాటిని మీరు గమనించుకొని 37 సంవత్సరాల లెగసీ ఉన్న ఆకాశ్ ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యి మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. పెన్షన్ల పంపిణీ అంశంలో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీల మధ్య వృద్ధులు వికలాంగులు నష్టపోతున్నారని సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. వాలంటీర్ల వ్యవస్థతో రాజకీయ ఊడిగం చేసుకోవటం వల్లే ఇప్పుడు ఈ సమస్య ఉత్పన్నమైందని బాబురావు విమర్శించారు. ఉద్యోగుల ద్వారా సకాలంలో పెన్షన్లు పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బాబురావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చేతకారితనంతోనే పింఛన్ల పంపిణీలో జాప్యం జరుగుతోందని సిపిఎం రాష్ట్ర నాయకులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్ బాబురావు మండిపడ్డారు. మార్పు కోసం కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులతో కలిసి బాబురావు 33వ డివిజన్లో బాబురావు విస్తృతంగా పర్యటించారు. స్థానికులను కలుసుకొని వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ కూడా ప్రభుత్వంలో భాగమే అన్నట్టుగా జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇప్పుడు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయని అన్నారు. పింఛన్ల పంపిణీ అంశంలో వైసీపీ టీడీపీ పార్టీల మధ్య వృద్ధులు వికలాంగులు నలిగిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక పెన్షన్లు భిక్ష కాదని లబ్ధిదారుల హక్కు అని బాబురావు స్పష్టం చేశారు. కాలయాపన చేయకుండా ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని బాబురావు డిమాండ్ చేశారు. పెన్షన్లు పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ పార్టీలు గతంలో తెలుగుదేశం అయిన వాళ్ళ వైసీపీని ఎలా మార్చేసినాయి, వాళ్ళు ఏదో సొంత సొమ్ము ఇస్తున్నాం అనే పోజు కొడతా ఉన్నారు. దాంతోపాటు వాళ్ళ వాలంటీర్లని ఒక రకంగా దుర్వినియోగం చేసేశారు అధికార వైఎస్ఆర్ పార్టీ. ఏదో వాళ్ళ సొంత ఆస్తిలాగా వాలంటీర్లు అంటే భావిస్తున్నారు, వాళ్ళ పార్టీ కార్యకర్తలాగా భావిస్తున్నారు. దీని ద్వారా వాలంటీర్లుగా లాభం చేయట్లా, వాలంటీర్లకి నష్టం చేస్తుంది వైసీపీ, ఇటు ప్రజలకి నష్టం చేస్తూ ఉంది. ఇటువంటి అధికార దుర్వినియోగం చేయడంలో ఎవరో తక్కువ తినలా. కేంద్రంలో ఉన్న మోడీ గారు సిబిఐని, ఈడీని, ప్రభుత్వ వ్యవస్థల్ని ఆయన దుర్వినియోగం చేస్తున్నాడు. ఇక్కడ వైసీపీ దుర్వినియోగం చేస్తూ ఉంది. మరి అక్కడ ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేసే మోడీ గారితో తెలుగుదేశం పార్టీ జతకట్టింది. వీళ్ళది వ్యవస్థల్ని దుర్వినియోగం చేయకుండా ఆపడం కాదు వీళ్ళ ఉద్దేశం, వ్యవస్థలు మాకు ఉపయోగపడాలి అనే దృష్టితోనే ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు పెన్షన్లని ఇంటింటికి ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది. ఎవరితో ఇప్పిస్తారు? సచివాలయ సిబ్బందా, లేదు గవర్నమెంట్ ఉద్యోగుల, రెవెన్యూ శాఖ, ఎవరైనా ఇంత ప్రభుత్వ యంత్రాంగం పెట్టుకుని ఎందుకు ఇవ్వలేరు? మీరు పెన్షన్లు కూడా ఇంటింటికి ఇవ్వకపోతే మీ చేతగాని ప్రభుత్వం. ఎంఎస్ఎంఈ కింద రుణం తీసుకుని ఏర్పాటు చేసుకున్న క్రూడ్ ఫామ్ కెర్నల్ ఆయిల్ తయారీ ప్లాంట్ను ఆర్థిక కారణాలతో నడపలేకపోతే బ్యాంకు వారు తన ఇంటిని నిబంధనలకు విరుద్ధంగా విక్రయించారని బాధితురాలు టి సుజాత తెలిపారు. తనను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని అన్నారు. ప్రభుత్వం స్పందించి తన ఇల్లు తనకు ఇప్పించేలా చూడాలన్నారు. బ్యాంకు అధికారులు తన ఇంటిని మోసపూరితంగా విక్రయించారని, తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని బాధితురాలు టి సుజాత
సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంఎస్ఎంఈ కింద సిండికేట్ బ్యాంకు నుంచి రుణం తీసుకుని 2017 వరకు బాగా నడిపామని, తర్వాత ఇబ్బందుల కారణంగా డబ్బులు కట్టలేకపోతున్నానని హెడ్ ఆఫీస్కు లెటర్ రాశానని చెప్పారు. వాళ్ళు కూడా దానికి అంగీకరించారని అన్నారు. సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకులో విలీనం అయిన తర్వాత ఓటీఎస్ ఇస్తామని చెప్పారని, ముందు అమౌంట్ కట్టండి తర్వాత ఓటీఎస్ ఇస్తామని చెప్పి డబ్బులు కట్టించుకున్నారని తెలిపారు. తాను దఫాల వారీగా డబ్బులు చెల్లించినా ఇంకా ఎంత కట్టాలో అవుట్ స్టాండింగ్ తెలపకుండా ఇల్లు వేలం పెట్టారని అన్నారు. 2 బిల్డర్లు వస్తే ఒక వ్యక్తికి 37 లక్షలకు ఇచ్చేశారని, తాను 40 లక్షలు చెల్లిస్తానన్న తనకు ఇల్లు ఇవ్వలేదన్నారు. తాను మొత్తం డబ్బులు చెల్లించినా ఇంకా ఇవ్వాలని చెబుతున్నారని, తన తండ్రి ఇల్లు తిరిగి తమకు రావాలని అన్నారు. అడ్వకేట్ అబ్రహాం లింకన్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ రుణానికి కొల్లాట్రల్ గ్యారెంటర్ ఉండదని, కానీ గ్యారెంటర్గా సుజాత తండ్రిని పెట్టి రుణం ఇచ్చారన్నారు. ఎంఎస్ఎంఈ నిబంధనలకు విధంగా రుణం ఇచ్చి రుణం ఇవ్వలేదని ఇల్లు వేలంలో విక్రయించేశారని చెప్పారు. నేను ఎంఎస్ఎంఈ లోన్ కింద నేను 2014లో సిండికేట్ బ్యాంక్లో లోన్ తీసుకున్నాను సార్, డిసెంబర్ 1వ తారీఖున. అక్కడి నుంచి మేము 2017 వరకు కూడా అది మంచిగా రన్నింగ్లో పెట్టుకొని మేము నోట్ల రద్దు వల్ల కొంచెం ఇబ్బంది అయ్యి నేను కట్టలేకపోతున్నానండి. నా వల్ల అవ్వట్లేదు. ఈ మిషనరీ కూడా నేను ఎవ్రీ మంత్ రన్నింగ్లో లేకపోయినా సరే 5 lakhs అనేది నాకు బర్డెన్ అయిపోతుంది ఎవ్రీ మంత్. నాకు కుదరట్లేదని నేను హెడ్ ఆఫీస్కి లెటర్స్ పెట్టుకోవటం జరిగింది. వాళ్ళు కూడా ఓకే అని చెప్పేసి ఎక్నాలెడ్జ్మెంట్స్ ఇచ్చారండి, రిసీవ్ చేసుకున్నారు. ప్రతిదీ నేను బ్యాంకర్కి ప్లస్ హెడ్ ఆఫీసులకు కూడా ఇంటిమేట్ చేశానండి. మళ్ళీ మాకు పర్సనల్గా పిలిచి పలానా వాళ్ళు ఆప్షన్ తీసుకున్నారు, మీరు వెళ్ళి వాళ్ళని ఆపుకోండి అని చెప్పేసి అలా కూడా అమౌంట్లు వాళ్ళకి ఇప్పించి వాళ్ళు ఆప్షన్లో బిడ్డింగ్ వేసిన అమౌంట్లన్నీ బ్యాంకుకి చేరుకొని నేను బయట ప్రైవేట్గా కూడా వాళ్ళు చెప్పిన ప్రకారం నేను అమౌంట్లు కడితే కూడా లాస్ట్ ఫైనల్గా ఇంకా ఏంటంటే 4 నెలలు గ్యాప్ ఇచ్చండి. ఒక బిడ్డర్ వచ్చారు, 2 వస్తే సార్ ఒక్క బిడ్డర్కి వితిన్ 18 minutes 20 minutesలో దాన్ని క్లోజ్ చేసేసి ఇంటెన్షనల్గా 37 lakhsకి సేల్ చేశారండి. 37 ఎందుకండి, నేను ఇంకొక 3 lakhs వేసిపోయి 40 lakhs కడతానండి అని అంటాం కూడా లెటర్ తీసుకున్నారు, బట్ కట్టించుకోలేదండి. ఆ లెటర్స్ తీసుకోవటము ఆ తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. అది మరి నాకు నా స్కీమ్ ద్వారా నా లోన్ ద్వారా నేను లోన్ పరంగా కూడా అకౌంట్ పరంగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా నేను కట్టిన రుజువులు ఉన్నాయి సార్. నా స్కీమ్లో ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా వాళ్ళకి క్లెయిమ్ అయింది, అది కూడా మాకు బయట పెట్టట్లేదు. సో నా టోటల్ అమౌంట్ నా అకౌంట్ అనేది క్లోజ్ అయ్యింది, కానీ క్లోజ్ అవ్వలేదని అవుట్ స్టాండింగ్ ఫేక్ చూపిస్తున్నారు. సుజాత గారు లోను కెనరా బ్యాంకు గాంధీనగర్ బ్రాంచ్ విజయవాడలో తీసుకున్నారు. అయితే అది ఎంఎస్ఎంఈ స్కీమ్ కింద తీసుకున్నారు. ఎంఎస్ఎంఈ స్కీమ్లో నో కొల్లాటరల్ అండ్ నో గ్యారెంటర్, కానీ సుజాత గారి తండ్రి దగ్గర గ్యారెంటర్గా హౌస్ని తీసుకున్నారు. అది సెంట్రల్ గవర్నమెంటు పాలసీకి విరుద్ధం అన్నమాట. తర్వాత వీళ్ళది ఎప్పుడైతే ఎన్పి అయిపోయిందో డిమాండ్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీస్కి ఓన్లీ 3 years వాళ్ళకి పవర్ ఉంటుంది. 3 years తర్వాత ఇంకా పవర్ ఉండదు. లైక్ ప్రోనోట్కి 3 years వరకే ఉంటుంది కాబట్టి దీనికి కూడా అది. కానీ పవర్ లేని టైంలో మరి వాళ్ళు ఆక్షన్ వేశారు ఎగెనిస్ట్ ది లా ఆఫ్ ది ల్యాండ్. సో వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ ఈవిడ మళ్ళా 40 lakhs కడతానని బిడ్డరు అతనికి ఇవ్వకముందే ఇంకో రిక్వెజిషన్ లెటర్ ఇచ్చారు. అంటే సర్ఫేస్ యాక్ట్ 2002 దాన్ని అమెండ్ 2016 చేసిన దానిలో రిడెంప్షన్ అని ఉంది. ఈ పార్టీ ఎప్పుడైతే వస్తారో, బారోయర్ ఎప్పుడైతే వస్తారో వాళ్ళకి ఇవ్వాలి, కానీ వేరే వాళ్ళకి వాళ్ళు బిడ్డు సక్సెస్ఫుల్ బిడ్డర్ అయినా కూడా అతనికి ఇవ్వడానికి వీలు లేదు. కానీ దానికి విరుద్ధంగా ఇచ్చారు. కూటమిలోని ఇతర పార్టీలకు చెందిన వారు జనసేనలో చేరి కండువా కప్పుకొని సీట్లు తీసుకున్నారని, తాము ఏ పార్టీలోకి వెళ్లకపోయినా తమపై నిందలు వేస్తున్నారని జనసేన నేతలు అన్నారు. 10 ఏళ్ల నుంచి పార్టీలో కష్టపడుతున్న పోతిన మహేష్కు సీటు ఇవ్వకపోవటంపై ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. పోతిన మహేష్కు జనసేన తరఫున పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించాలని కోరుతూ పశ్చిమ నియోజకవర్గం 49వ డివిజన్ ప్రెజర్పేటలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలు పోతిన మహేష్కు మద్దతుగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన నేతలు, చిరంజీవి యువసేన నాయకులు మాట్లాడుతూ కూటమిలోని ఇతర పార్టీలకు చెందిన వారు జనసేనలో చేరి కండువా కప్పుకొని సీట్లు తీసుకుంటున్నారని, తాము ఏ పార్టీలోకి వెళ్లకపోయినా తమపై నిందలు వేస్తున్నారని అన్నారు.
తాము కూటమి లైన్లోనే వెళ్తాము, కూటమితోనే ప్రయాణిస్తామని, టీడీపీ కండువా బీజేపీ కండువా కప్పుకుంటే తమకు సీటు ఇస్తారా అని ప్రశ్నించారు. ఎవరెవరో పచ్చి పార్టీలో చేరి సీట్లు పొందుతున్నారని విమర్శించారు. 10 ఏళ్ల నుంచి పార్టీలో కష్టపడుతున్న పోతేని మహేష్కు సీటు ఇవ్వకపోవడంపై ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. జనసేన పార్టీకి టికెట్ లేకపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మన మహేష్ గారికి సీటు కేటాయించాలని చెప్పి సంతకాల సేకరణ చేపట్టామండి. అది కూడా ఏమిటంటే ప్రజలు చెప్పిందే మేము చేస్తున్నాం. ప్రజలందరూ కూడా సంతకాలు సేకరణ చేపట్టి అవి కొద్దిగా మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పంపిస్తే ఆయన ఏమైనా మనకు సీటు కేటాయిస్తారేమో అనే ఆలోచనతో సంతకాల సేకరణ చేపట్టామండి. మహేష్ గారికి దయచేసి ఇంత కష్టపడిన వ్యక్తి 10 ఏళ్ళ నుంచి కష్టపడి పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో కేసులు పెట్టించుకున్న మహేష్ గారికి సీటు కంపల్సరీ కేటాయించాలి. ఎందుకంటే ఆయన లోకల్, స్థానిక సమస్యలు తెలియాలి, స్థానిక సమస్యలకు పరిష్కరించాలంటే ఆయన వల్ల అయింది. అంతేగాని ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి స్థానికంగా ఉండకుండా ఎక్కడి నుంచో వచ్చి పారాషూట్ మీద వచ్చి ఈ ఎలక్షన్స్ టైంలో ఈ 2 months తిరిగేస్తే అవ్వదు. అందుకని ఈ సంతకాల సేకరణ చేపట్టామంటే మహేష్ గారికి దయచేసి సీటు కేటాయించాలని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తిగా కోరుతున్నాము. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మహేష్ గారికి మీరు సీటు కేటాయించాల్సిందిగా మేము కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 6వ రోజు కొనసాగుతున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర, భారీగా తరలి వస్తున్న ప్రజానికం. మొదటి జాబితాను విడుదల చేసిన ఏపీ కాంగ్రెస్, కడప పార్లమెంట్ నుండి ఎన్నికల బరిలో నిలిచిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు, కేంద్ర మంత్రి నుండి కార్పొరేటర్ స్థాయికి దిగజారాడని విమర్శ, సుజనాపై ఆసిఫ్ గెలిచి చరిత్ర సృష్టిస్తాడని ధీమా. రాష్ట్ర వ్యాప్తంగా మండుతున్న ఎండలు, నేటి నుండి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం, బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచన. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.